ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఫిబ్రవరి 27న గురువారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి 10 గంటల్లోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని లక్షణాలు అంటే కొన్ని సంకేతాలు గనక కనిపిస్తే నిజంగా మీరు అదృష్టవంతులైనట్లే. ధనవృద్ధి కూడా కలుగుతుంది. మీకు అదృష్టం బట్టి విపరీతమైన ఆదాయం కలుగుతుంది. కొన్ని సూచనలు మీ కలలో కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని అర్థం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు రావడం జరుగుతుంది. మరి ఆ సంకేతాలు ఏంటి? ఈ రాశుల జాతకులు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడతాయి? ఆ యొక్క సంకేతాలు, లక్షణాలను తులారాశి వారు ఏ విధంగా గమనించాల్సి ఉంటుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లక్ష్మీదేవి తన భక్తులను అంటే తనకు నిజంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను కొలుస్తూ ఉంటారో అటువంటి తన భక్తులకు అనుగ్రహిస్తే మాత్రం సిరి సంపదలతో తొలతూగిపోతుంటారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు, సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది, కోటీశ్వర్లను చేస్తుంది. సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి దయ ఉంటే ఆ యొక్క మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు. వాస్తుశాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంది. అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుందని సూచించే కొన్ని సంకేతాలు, లక్షణాలు రావడం జరుగుతుంది. అది కూడా ఇచ్చేది ఎవరు అంటే లక్ష్మీదేవి మాత్రమే. మరి లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే తులారాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు, ఆ యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు కనబడతాయి. రాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం వంటివి ఆ యొక్క ఇంట్లో అనేవి తగ్గుముఖం పడతాయి. నిజంగా చెప్పాలంటే తగ్గిపోతాయనే చెప్పాలి. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య కలహాలకి స్పేస్ అనేది ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి సంతోషంగా ఉన్నారంటే తమ యొక్క ఇంటికి వచ్చే లక్ష్మీదేవి నిజంగా వారు అదృష్టవంతులు అవుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి కనిపించే ఆ యొక్క సంకేతాలు ఏంటి అంటే కోటీశ్వర్లు కాబోయే ముందు ఈ యొక్క తులారాశి వారికి కనిపించే ఆ యొక్క సంకేతాలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. పాము అంటేనే మనలో చాలామంది అసహించుకుంటూ ఉంటారు. ఇంట్లో పాము ఎక్కడైనా కనిపిస్తే కాటేస్తుందోనని చంపేందుకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ పాములు శుభసూచకమని కొంతమంది యొక్క నమ్మకం. ఇంట్లో ఎప్పుడైనా సరే మీకు 2 తలల పాము కనబడితే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి తులారాశి వ్యక్తులు. చూస్తున్న వారి ఇంటికి వెళ్ళడం కూడా ఎంతో శుభకరమని అంటూ ఉంటారు. పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తూ ఉంటారు, అంటే నమ్ముతూ ఉంటారనమాట. ఇక కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కదా. అయితే కోకిల చేసే శబ్దం ధనానికి శుభసూచకంగా చెప్తుంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా అంటే ఎటువైపు డైరెక్షన్లో కూస్తుందో ఆ యొక్క ఆధారంగా కూడా శుభం, అశుభాలను గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది అని నమ్ముతారు. అదే సాయంత్రం పూట కనుక వినిపిస్తే శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారనమాట. ఇక మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించినా శుభం జరగదని, అంటే ఒకవేళ మీకు పొద్దున సాయంత్రం వినిపిస్తే ఓకే, మధ్యాహ్నం కనుక వినిపించింది అనుకోండి అప్పుడు మాత్రం మీకు అంత మంచి జరగదనమాట. అది నార్మల్గా కూసినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం మీకు వినబడితే అందుకు సంబంధించి లాభాలు వస్తాయని, మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని భక్తుల యొక్క నమ్మకం అనమాట. ఇక ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తూ ఉంటాం. ఇంట్లో నల్ల చీమలు
తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెప్తుంది. మరి అలాంటప్పుడు నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే కూడా మంచిదని అంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించే ముందు ఈ విధంగా ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఇక అక్షింతలు అనేవి శుభాన్ని కలుగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షింతలు బియ్యంతో చేసేవి. కాబట్టి సమయంలో అంటే ఎవరైతే ఈ యొక్క వ్యక్తులు ఉంటారో ఇప్పుడు ప్రస్తుత సమయంలో అంటే రాత్రి 10 గంటలలోపు మీకున్నటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ యొక్క ఆలోచనలకు సంబంధించి అక్షింతలు బియ్యంతో చేసేవి కాబట్టి వాటిని సంపత్తో ముడిపెడుతూ ఉంటారనమాట. ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పులు పెరుగుతాయని నమ్ముతుంటారు. ఇక బల్లి పడితే చిరాకు పడుతూ ఉంటాం కదా, అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే గనక శుభాలు జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం చూసుకుంటే కుడి చేతిపై పడి వెంటనే పైకి ఎక్కడానికి ట్రై చేస్తే కనుక త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇకపోతే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభకరంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో వారు మీ ఇంట్లో కనుక పక్షి గుడి ఏదైనా పెట్టి ఉంటే అది చాలా శుభసూచకంగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును కనుక నరికితే దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం. మీరు నిద్ర పోతున్నప్పుడు రాత్రి కళ్ళలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగీస, శంఖం, వల్లి, నక్షత్రం, పాము, గులాబీ వీటన్నిటినీ కనుక గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కనుక మీకు కళ్ళలో కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్కనోట్ల శాకాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే కనుక మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోండి. ఇక మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇతర ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ గనక కనిపించినా అది శుభ సంకేతమేనట. మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది అని అర్థం. ఇక త్వరలోనే నల్ల పక్షులు రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపదకు వచ్చి పడేటువంటి మార్గమట. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అర్థమవుతాయి. మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ సమస్యలను మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులారాశికి సంబంధించి త్వరగానే మీకు తొలగిపోతాయని అర్థమట. త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ ఇంటికి తెల్ల పావురం రావడం శుభ సంకేతం. తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు. తెల్లటి పావురం మీ ఇంటి పైకప్పు మీద కూర్చుని కూయడం ఇంటికి శ్రేయస్కరమని, లక్ష్మిని ఆ ఇంటికి తెస్తుందని భావించాల్సి ఉంటుంది. ఇకపోతే తులారాశి వారికి సంబంధించి రామచిలుక కుబేరునికి సంబంధం ఉంటుంది. శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. శుభసూచకంగా చెప్పాలి అంటే రామచిలుకలు ఇంట్లోకి రావటం వల్ల సంపద పెరుగుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. వస్తాయని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కూడా రామచిలుకలు ఇంట్లోకి రావటం వల్ల సంపదలు పెరుగుతుందని, వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయని, వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతుంటారు. సో చూశారు కదా, ఫిబ్రవరి 27న గురువారం నాడు తులారాశి వారికి రాత్రి 10 గంటలలోపు కోటీశ్వర్లు కాబోయే ముందు కనిపించే ఆ లక్షణాలు, సంకేతాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది అని అర్థం చేసుకోవడానికి ఎలాంటి సంకేతాలను మీకు ముందుగా అమ్మ ఇవ్వడం జరుగుతుంది, వాటిని మీరు ఎలా గుర్తించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.